హాయ్ అండి. చూడండి, జంచుగడ్డలు, రేణికాయలు, మామిడికాయలు అన్నీ వేసుకున్నాను. ఇవన్నీ ఏరుకొని దంచుకోవాలి. మళ్ళీ రేణువడలు దంచాలి, రేణు బజ్జీకి దంచాలి. టైం అవుతుంది, వ్యాపారానికి కూడా పోవాలి నేను. కాకపోతే చాలా బరువు అవుతుంది. ఉండే కొద్దీ వయసు తగ్గిపోతుంది కాబట్టి చేయాలంటే చాలా కష్టంగా ఉంది నాకు కూడా. చాలిద్దామా అనుకుంటే ఏదో ఇంకో 2 చచ్చే పిల్లలకు ఉపయోగం వస్తుంది కదా. ఇవాళ నుంచి ఇంటికాడ కూర్చొని మనం రెస్ట్ తీసుకుంటే ఎప్పుడు కాలము ఎప్పుడు పొద్దు పోతుందని అలాగనే చేస్తానే ఉండాను. కాకపోతే ఈరోజు రేణిగాయల కాడ కూర్చొని చాలా ఇది అయిపోయినాయి నాకు ఒళ్ళంతా. అక్కడ మళ్ళా బండి కాడ కూర్చొని చాలా కష్టము. అందుకు ఇన్న ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఏడ సాలియాలని చూచాను. మళ్ళీ సాలిచ్చే ఎట్లా పిల్లలు ఉండారే ఇంకోరంతా ఉపయోగపడుతుంది వాళ్ళకు, రొంత చేదోడుగా ఉంటా కదా. నేను ఇంకోరం 4 చేర్చాంలేని అది ఒక టెన్షను. అలాగని చేసుకుంటా కాలు చాపుకున్నాను. కాలు చాపుకొని కూర్చుంటే నాకు చాలా బరువు ఎక్కింది కాలు. ఈరోజు కాలు ఎట్ట ఉందంటే అలాగ పట్టకపోయి చాలా కష్టంగా ఉన్నది. ఇంకా మైన చూస్తామని కూర్చొని చిన్నగా లేస్తామంటే చాలా బరువు వచ్చింది కాలుకు. పిక్క అనేది పట్టుకపోయింది, బిర్రుగా నొప్పి వచ్చింది. ఒక అర్ధగంట సేపు తన్నుకులాను నేను. ఇంకా ఏం చేయాలో కాలని ఇదిలిస్తామని చూస్తే కాలేదు. మా కోడలు వచ్చేసి ఏమైంది అని అరుచుకుంటూ వచ్చింది. ఏం లేదు, మా పిక్క పట్టుకుంది, ఎక్కువ నొప్పిందనే అన్ని. తర్వాత గబగబా వచ్చి 2 చేతుల దాన్ని ఆ పిక్కనంతా ఒత్తి పిసికింది. అప్పుడు కొంచెం సల్లు ఇడిచింది. ఇంకా మనకు వయసు అయిపోయింది కాబట్టి చాలా బరువుగా ఉంటుంది చేయాలన్నా, ఏదైనా చాంచేపు కూర్చోవాలన్నా. నేను రేణియాలు ఏరుతా కూర్చున్నాను. చూడండి ఎలా కూర్చున్నాను. మామూలుగా కూర్చోవాలంటే నేను కూర్చోలేను. అట్ట మోపుకొని అట్ట కూర్చుంటాను. అట్ట మోపుకొని కూర్చున్న తర్వాతనే ఆ పిక్క పట్టుకుంది. నచ్చినట్టయితే ఒక చిన్న లైకు, కామెంటు, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వయసులో ఈమెకి ఇంత కష్టమని మీకు భారం అనిపిస్తేనే లైక్ కొట్టండి. బాయ్.